వెల్కమ్ టు 99 టీవీ లీగల్. నేను లక్ష్మి. సమాజంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ప్రతి సమస్యకి కూడా చాలా పోరాటాలు జరుగుతూనే ఉంటాయి. లైక్ కోర్టు త్రూ అవ్వచ్చు, లేకపోతే పోలీస్ స్టేషన్స్ త్రూ అవ్వచ్చు. అయితే ఎప్పటికప్పుడు కూడా ఈ చట్టాల్లో ఎన్ని మార్పులు వచ్చినా కూడా ముఖ్యంగా వినిపించే మాట అయితే ఒకటి. ఎన్ని చట్టాలున్నా లేకపోతే ఎన్ని కొత్తగా చట్టాలు వచ్చినా కూడా అవన్నీ ఆడవాళ్ళకే వీలుగా ఉంటాయి. అన్ని ఆడవాళ్ళ వైపే చట్టాలన్నీ, మగవాళ్ళకి న్యాయం జరగట్లేదు అంటుంటారు. నిజానికి ఆ మాటలో వాస్తవం ఎంత? చట్టాలన్నీ ఆడవాళ్ళకే అంటున్నారు. కానీ ఆడవాళ్ళు పెట్టిన కేసులన్నింటిలో కూడా వారికి పూర్తిగా న్యాయం జరుగుతుందా? ఒక పక్క మగవాళ్ళ యొక్క వాదన ఎలా ఉంటుంది అంటే, ఆడవాళ్ళు పెట్టిన చట్టాల వల్లే మాకు అన్ని శిక్షలు, మాకే అన్ని కష్టాలు అంటుంటారు. సో అయితే ఈరోజు మన టాపిక్ ఇదే. ఇలాంటి విషయాల గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు ఉన్నారు హైకోర్టు తెలంగాణ అడ్వకేట్ ఎంఎస్ శివరావు గారు. సో వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. హాయ్ సార్. నమస్తే అండి. నమస్తే శివరావు గారు, బాగున్నారా? ఫైన్. ఎస్. సో మీకు ఇంట్రోలో అర్థమైపోయింది. ఎస్. అందరూ అనే మాట ఏంటంటే, ఆడవాళ్ళ వైపే చట్టాలన్నీ ఉన్నాయి, ఆడవాళ్ళు పెడితేనే కేసుకి బలం ఎక్కువ, ఆడవాళ్ళు వెళ్ళి కన్నీరు కారిస్తే వాళ్ళకే న్యాయం జరుగుతుంది అంటుంటారు. బట్ ఇక్కడ ఏంటంటే, వాళ్ళు పెట్టడం వరకైతే ధైర్యం చేసి అయితే కొంతవరకు పెడుతున్నారు. కానీ అందులో న్యాయం జరిగే కేసులు ఎన్నంటారు? అండ్ మీ దృష్టికి ఇలాంటివి ఎన్నో వచ్చి ఉంటాయి. మీరు అడిగిన ప్రశ్న చాలా మంచి ప్రశ్న అండి. ఎలా ఉంది అని అంటే, అమ్మాయిలు కేసులు పెడతా ఉన్నారు, అమ్మాయిలు అలా చేస్తూ ఉన్నారు, అమ్మాయిలు ఇలా చేస్తూ ఉన్నారు అని చెప్పేసి చాలామంది చాలా రకాలుగా మాట్లాడుతూ ఉంటారు. నిజంగా చెప్పాలి అని అంటే, ఈ రోజుకి స్త్రీ, విమెన్ అనే వ్యక్తి వీకర్ సెక్షన్లోనే ఉన్నారండి. నిజంగా ఒకరోజు ఏంటి అని అంటే, అనాదిగా స్త్రీలను అణిచివేసిన సందర్భంలో నుండి వాళ్ళని వంటింటి కుందేలుగా, లేకపోతే కేవలము శారీరక సుఖాన్ని ఇచ్చేటువంటి వ్యక్తులుగా మాత్రమే చూసిన సమాజంలో వాళ్ళను కాపాడడానికి తీసుకొచ్చినటువంటి కొన్ని చట్టాలని ఈరోజు కొంతమంది ఏంటంటే, అన్ని స్త్రీలకే ఉన్నాయి, అన్ని వాళ్ళే చేస్తూ ఉన్నారు, అట్లా ఇట్లా అని చెప్పేసి మాట్లాడుతూ ఉన్నారు. మీకు ఒక ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను మిత్రమా. 498A కేసు విన్నారు కదా మీరు. ఈ 498A అనే కేసుని ఏంటి అని అంటే, విమెన్ ప్రొటెక్షన్ కొరకు తీసుకురావడం జరిగింది. సో ఎలా అంటే, అత్తింటి వేధింపులు. నార్మల్గా ఏంటి అని అంటే, ఒకరోజు స్త్రీ ఇంట్లో నుంచి బయటకు వచ్చేది కాదు. అవును, ఇంట్లో నుంచి బయటకు వచ్చేది కాదు. వంటింటి కుందేలు. స్త్రీ అని అంటే పిల్లలను కనడానికి మాత్రం. ఈ రోజుకి అలాంటి సమాజాలు, అలా సొసైటీస్ ఉన్నాయి. బట్ ఏంటి అంటే, కొంత మార్పు చెందింది. సో ఏంటి అని అంటే, అటువంటి పరిస్థితుల్లో భర్త తాగొచ్చి కొట్టడము, తిట్టడము, దౌర్జన్యం చేయడము, భర్తే కాకుండా భర్త ఇంటికి సంబంధించిన అత్తింటి వాళ్ళు అంటారు కదా, ఆ ఇన్లాస్ కూడా వాళ్ళని కొట్టడము, తిట్టడము, శారీరకంగా, మానసికంగా వేధించడం. ఇటువంటి పరిస్థితుల్లో ఆడపిల్లకి చట్టాలు కొన్ని సెక్షన్స్ తీసుకురావడం జరిగింది వాళ్ళ ప్రొటెక్షన్ కొరకు. నిజంగా అది వెల్కమ్ చేయాల్సినటువంటి పరిస్థితి. 498A అనే ఒక చట్టాన్ని తీసుకొచ్చారు. కానీ ఈరోజు ఏమైంది అని అంటే, కొంతమంది ఎవరో అక్కడ ఇక్కడ, ప్రతి దగ్గర మంచి ఉన్న దగ్గర చెడు కూడా ఉంటుంది కదండి. సో చెడు అంటే ఏదో 1%, 2% లేదా కొంతమంది విమెన్ ఏదైతే వాళ్ళ స్వార్థాల కొరకు పెడతా ఉన్నారో దాన్ని చూసి ఇవాళ 498A అనే చట్టాన్ని నీరు గార్చే పరిస్థితి చేస్తూ ఉన్నారు. ఆల్మోస్ట్ అది నీరు గారిపోయింది అని కూడా చెప్పొచ్చు. ఈ చట్టం తీసుకొచ్చిన మొదట్లో తొలి రోజుల్లో ఎలా ఉండేది అని అంటే, 498A చట్టం తీసుకొచ్చినప్పుడు ఒక భరోసా ఉండేది ఆడపిల్లకి. కేసు కడితే ఆ వ్యక్తికి శిక్ష పడుతుంది, ఆ కుటుంబము ఈ అమ్మాయికి న్యాయం చేస్తుంది అన్నటువంటి ఒక భరోసా ఉండేది. కానీ ఈరోజు ఏమైపోయింది అని అంటే, ఆ చట్టం నీరు గారిపోయిందండి. స్టేషన్ బెయిల్స్ ఇస్తూ ఉన్నారు. స్టేషన్ బెయిల్స్ ఇచ్చేసి స్టేషన్లోనే బెయిల్ తీసుకొని అబ్బాయి వెళ్ళిపోతా ఉన్నాడు. సో దీని ద్వారా చెప్పండి. సో అయితే ఇప్పుడు ఆ చట్టానికి వాల్యూ ఎక్కడ ఉందంటే, అంటే దాదాపుగా వాల్యూ అనేది పోయిందనే చెప్పాలి. ఒక రకంగా చెప్పాలంటే ఒక 70-80% ఆ చట్టం యొక్క తీవ్రత అనేది లేదు ఇప్పుడు. మొదట్లో దాన్ని తొలినాళ్ళలో తీసుకొచ్చినప్పుడు ఏ విధమైనటువంటి తీవ్రత ఉందో, ఆ చట్టం అంటేనే భయపడే పరిస్థితి. అత్తింటి వాళ్ళు ఆ ఇన్నోసెంట్ ఆడపిల్లల్ని చూసి ఏదైనా అనాలంటే భయపడే పరిస్థితి నుంచి, ఆహా ఏం కాదు 498A కదా, స్టేషన్కి వెళ్తే బెయిల్ వస్తుంది, ఆ తర్వాత మన పనులు మనం చేసుకోవచ్చు అనేటువంటి పరిస్థితిలో ఉంది. నిజంగా చెప్పాలంటే, ఇది ఆడపిల్లకి వరమా లేకపోతే ఇది శాపమా అంటే, ఖచ్చితంగా వరం అయితే కాదండి. ఈ రోజున్న 498A ఆడపిల్లలకి పెద్దగా ఏదో చేస్తుంది, ఆ పిల్లలకి వరము అని చెప్పేసి చెప్పడానికైతే లేదు.
ఇలా యాజ్ ఏ అడ్వకేట్ గా మీరే ఈ మాట అంటున్నారంటే అంటే అది ఎక్కడ వస్తుంది? అంటే న్యాయ వ్యవస్థలో లోపమా లేకపోతే అంటే అది దర్యాప్తు న్యాయ లోపమా? వ్యవస్థ కాదు, దర్యాప్తు కాదండి. కొంతమంది ఆడవాళ్ళు వాళ్ళ స్వార్థాల కొరకు అత్తింటి వారిని వేధించడం కొరకు, అత్తింటి వారి దగ్గర నుండి మెయింటెనెన్స్‌ల రూపంలో కావచ్చు, లేకపోతే అల్యూమినియం రూపంలో కావచ్చు, లేకపోతే వాళ్ళని బాధపెట్టే విషయంలో కావచ్చు, చేసినటువంటి కొన్ని ప్రక్రియలు, కొన్ని కేసెస్ వల్ల ఈరోజు ఏంటి అనంటే నిజంగా ఎవరైతే విక్టిమ్ ఉన్నారో, నిజంగా ఎవరైతే మహిళ బాధపడతా ఉన్నారో అత్తింటి వేధింపుల వల్ల కావచ్చు, లేకపోతే భర్తల దౌర్జన్యాల వల్ల కావచ్చు, ఎవరైతే బాధపడతా ఉన్నారో వాళ్ళు ఇవాళ లాస్ అవుతున్నారు. మీకు ఇంకొక విషయం చెప్తాను మిత్రమా. ఇప్పుడు 498 కేసులో ఎవరైనా ఆడపిల్ల ఒకసారి వెళ్ళి పోలీస్ స్టేషన్లో ఆ కేసు కట్టింది అనుకోండి, ఈ డిపి యాక్ట్ 3 and 4 498 ఇదే పెడతారు నార్మల్గా పోలీస్ వాళ్ళు, ఎస్హెచ్ వాళ్ళు. ఈ కేసు కట్టిన తర్వాత ఎలా ఉంటుంది పరిస్థితి అని అంటే, ఇంకా అబ్బాయి ఆయనకి ఏదో అన్యాయం జరిగిపోయింది, ఉమ్, నన్ను ఈ అమ్మాయి పోలీస్ స్టేషన్కి లాగింది, నన్ను పోలీసుల చేతిలో తిట్టించింది, ఉమ్, ఇంకోటి అట్లా ఇట్లా అని చెప్పేసి, ఇంకా ఈ అమ్మాయికి పిల్లలు ఉన్నారా, లేకపోతే ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఆ అమ్మాయి మరి ఒక ఆడపిల్ల నిన్ను నమ్ముకొని నీ ఇంటికి వచ్చి నీ ఇంట్లో ఉన్నప్పుడు నువ్వు ఇంకా ఆ అమ్మాయి పట్ల ఏ విధంగా అంటే, ఏదో తన బాధను నుంచి బయటికి రావడం కొరకో, లేకపోతే ఇంకోటో ఏదో ఒక రీజన్ వల్ల 498 కేసు కట్టినట్లయితే, ఇంకా ఈ భర్త తరఫున బంధువులు కానీ, లేకపోతే భర్త తరఫున అటువంటి వ్యక్తులు అత్తమామలు కావచ్చు, లేకపోతే స్వయంగా భర్త కూడా కావచ్చు, ఈమెను ఒక శత్రువు లాగానే చూసే పరిస్థితి. ఉమ్, ఎక్కడండి న్యాయం జరిగింది? ఉమ్. మళ్ళీ ఒక్కసారి 498 పెట్టిన తర్వాత రీయూనియన్ అయ్యేటువంటి కేసెస్ అవుట్ ఆఫ్ 100లో ఒక 2 to 3% కూడా ఉంటుంది. మళ్ళీ కౌన్సిలింగ్ అది కూడా అంటుంటారు ఎంత కౌన్సిలింగ్ ఇచ్చినా, ఏది చేసినా వాడి మైండ్లోకి వచ్చేస్తుంది. భర్త అనే వ్యక్తి లోపల Yes. మా పురుషహంకారం అనాలో ఏదనాలో Ah. నాకు అర్థం కావట్లేదు కానీ ఆయన మైండ్లోకి వచ్చేస్తుంది. ఆహా, నన్ను ఈ అమ్మాయి తీసుకొని వెళ్ళింది, నా పెళ్ళాం తీసుకొని పోయి నన్ను కోర్టుల చుట్టూ కోర్టులో తిప్పింది. స్టేషన్కు తీసుకుపోయింది, ఉమ్, నన్ను స్టేషన్లో కేసు కట్టింది అంటే ఒట్టిగానే ఎవరండి కట్టేది? ఉమ్, ఒట్టిగానే ఎవరు ఎందుకు కేసులు కడతారు చెప్పండి? ఉమ్, ఆ అమ్మాయికి ప్రాబ్లం అయ్యి, ఆ అమ్మాయికి బాధ అయ్యి, నిజంగా కూడా ఇక్కడ చేయాల్సింది ఏంటి అంటే, పోలీసు వాళ్ళు అది ఫేక్ కేసా, లేకపోతే నిజమైన కేసా, ఫాల్సా, లేకపోతే జెన్యున్ కేసా అనేది విచారణ జరపాలి. ఉమ్, సో వీళ్ళకి అంత టైం ఉండదు ఫస్ట్ థింగ్. ఉమ్, సో దీనివల్ల ఏంటంటే ఫాల్స్ కేసెస్ వస్తున్నాయి, 498 ఫాల్స్ వస్తున్నాయి అని చెప్పేసి నిజమైన 498లను కూడా ఉమ్, కొన్ని కేసెస్లో ఎలా ఉంటాయంటే, మేము మా వ్యక్తిగతంగా చూస్తూ ఉన్నాము, అటెంప్ట్ టు మర్డర్ కేసులు పెట్టాల్సిన పరిస్థితులలో కూడా. ఓకే. ఇప్పుడు అంటే ఆ వ్యక్తి ఎవరైతే బాధిత మహిళ ఉన్నారో ఆ మహిళ మీద దారుణంగా కొట్టి తిట్టిన తర్వాత కూడా అటెంప్ట్ టు మర్డర్ కేసు పెట్టాల్సిన సందర్భాలలో కూడా 498 కేసులు పెట్టేసి చేతులు దురుపుకునేటువంటి పరిస్థితులు నేను అనేకానేకం చూస్తున్నాను. ఉమ్, ఇవి చాలా జరుగుతూ ఉన్నాయి. సో ఏంటి అని అంటే, ఇంకా మార్పు రావాలి. ఒక కేసు కట్టిన తర్వాత కేసు ఎంతవరకు నిజమైన కేసు, ఎంతవరకు అబద్ధమైన కేసు, ఫాల్స్ కేసు అనేది పూర్తి విచారణ జరపాలి. అంతేగాని 498లను చాలా ఈజీగా తీసేసుకొని ఇంకా దాంట్లో ఏదీ లేదు అని అంటే ఖచ్చితంగా ఆడవాళ్ళకి అది మంచి ఫలితాన్ని అయితే ఇవ్వదు. ఇప్పుడు మీ మాటల్లోనే ఉన్నాం అంటే ఎక్కువ పర్సెంట్ ఫాల్స్ కేసెస్ వస్తున్నాయి అని చెప్పి ఇక్కడ ఏమవుతుందంటే తప్పుడు కేసులు అనేటువంటి వాదన ఎక్కువైపోయి అసలైన బాధితులు ఉంటారు పాపం అమాయకులు నిజంగా వాళ్ళు ఎంతో హింసకి గురైతే కూడా అంటే ఎవరు కూడా ఇప్పుడు ఫస్ట్ టైం బయటికి రావట్లేదు ఎంతో వాళ్ళు తెలుసుకొని ఏం కాదని ఎంతో ధైర్యాన్ని కూడగట్టుకొని బయటకు వచ్చి కేసు పెట్టిన తర్వాత కూడా ఈ యొక్క ఫాల్స్ కేసు ముసుగులో నిజమైన వాళ్ళకు కూడా న్యాయం జరగట్లేదు. అవునండి. సో అట్లాంటప్పుడు మరి వాళ్ళకి న్యాయం జరిగేది ఎలా? ఇది చాలా పెద్ద క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఒక న్యాయవాదిగా నాకు మాత్రమే కాదు, మీరు ప్రభుత్వానికి కూడా వేస్తూ ఉన్నారు. అలాంటి ఆడపిల్లలకి న్యాయం జరిగేది ఎలా? ఖచ్చితంగా దీని మీద ఏంటి అని అంటే, ప్రభుత్వాలు వాళ్ళటువంటి కాన్సన్ట్రేషన్ని పెట్టాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిజంగా అన్యాయం అవుతున్న ఆడపిల్లల పట్ల ప్రభుత్వాలు ఆలోచించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వాలు చిన్న చూపు చూడకుండా గతంలో 498ని ఏ విధంగా తీసుకొచ్చినారో అదే విధంగా పోలీసులకి డైరెక్షన్స్ ఇవ్వాలి. మీరు 498 కేసు వచ్చినప్పుడు స్టేషన్ బెయిల్స్ ఇచ్చేసి పంపిస్తున్నారు, వెల్ బాగానే ఉంది, కానీ ఎట్ ద సేమ్ టైం మీరు ఒక ప్రాపర్ ఎంక్వైరీ చేయండి, ఎఫ్ఐఆర్ కట్టి వదిలేయకండి. చాలామంది ఏం చేస్తున్నారంటే, ఒక అమ్మాయి ఆడపిల్ల ఒక విమెన్ ఎప్పుడైతే స్టేషన్కి వెళ్తారో, స్టేషన్కి వెళ్ళేసి 498 కేసు కడతారో, కట్టిన వెంటనే 498 ఎఫ్ఐఆర్ చేస్తున్నారు, డిపి యాక్ట్ని యాడ్ చేసి 498 ఎఫ్ఐఆర్ చేస్తున్నారు. కానీ ఆ 498 ఎఫ్ఐఆర్ వల్ల ఆ బాధిత మహిళకి ఏ విధమైనటువంటి న్యాయం జరుగుతూ ఉంది? ఇది ఇంపార్టెంట్ క్వశ్చన్. సో అసలు ఆ అమ్మాయి అక్కడికి ఎందుకు వచ్చింది? ఎఫ్ఐఆర్ కొరకు కాదు కదా, ఒక పేపర్ ముక్క కొరకు కాదు కదా. అమ్మాయి వచ్చింది తనకు న్యాయం జరగాలి అన్న ఆలోచనతో వచ్చింది. పోలీస్ స్టేషన్కి వెళ్తే నాకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసిన అటువంటి ఆలోచనకు వచ్చింది.
సో ఈ ఆలోచనలో ఆ ఆడపిల్లకి ఏ విధంగా అయితే న్యాయం జరుగుతుంది అని చెప్పేసి ఆలోచించి ప్రభుత్వాలు యాక్షన్ తీసుకోవాలి. నిజంగా అక్కడ ఆ అమ్మాయి బాధితురాలైనప్పుడు ఆ అమ్మాయికి ఏ విధమైనటువంటి బాధ జరిగింది? మీరు కేవలం 498A DP యాక్ట్ 3 and 4 కట్టి వదిలేయకండి సార్. మీరు ఏంటి అంటే ఎట్ ద సేమ్ టైం క్రిమినల్ కేసెస్ కూడా పెట్టండి. ఎందుకంటే చాలా కేసెస్లో 498లు కొన్ని సందర్భాల్లో క్వాష్ అవుతా ఉన్నాయి. సో నేను తర్వాత చెప్తాను అది ఏ విధంగా క్వాష్ అవుతున్నాయి ఏంటి అని చెప్పేసి. సో ఇందులో అటెంప్ట్ టు మర్డర్కి సంబంధించినటువంటి కేసెస్లో హీనియస్గా మా అమ్మాయిని కొట్టడము, తిట్టడము, ఆ అమ్మాయికి బాడీలో ఉన్నటువంటి బోన్స్ ఫ్రాక్చర్ అవ్వడము, బ్లీడ్ అవ్వడము, ఆల్మోస్ట్ ఆ అమ్మాయి చనిపోయింది అనేటువంటి కేసెస్ని కూడా మీరు సింపుల్ 498A కేసులు కట్టి వదిలేస్తూ ఉన్నారు. కొంతమంది ఆడవాళ్ళు ఉన్నారు, నేను అనట్లేదు, వాళ్ళు ఏంటి అని అంటే వాళ్ళటువంటి ప్రయోజనాల కొరకు ఈ 498లు కట్టి కేవలం ఇక్కడున్న వాళ్ళనే కాదు, ఎక్కడో విదేశాలలో ఉన్నటువంటి వాళ్ళ ఆడపడుచులను కూడా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. సో అలాంటి వాళ్ళు ఉన్నారు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. సో ఈ రెండు కేసెస్లో ఏంటి అని అంటే ఎంక్వైరీ చేయాల్సినటువంటి బాధ్యత ఆ పర్టెండ్ SHOకి ఉంటుంది, అటువంటి ఆ ఎంక్వైరీ ఆఫీసర్స్కి, ఐఓస్కి ఉంటుంది. సో వాళ్ళు ఏంటంటే ఒక ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేస్తే గానీ అది నిజమా అబద్ధమా అనేది తెలియదు. అప్పుడు ప్రాపర్ ఇన్వెస్టిగేషన్ చేసి అప్పుడు ఒక స్ట్రాంగ్ ఛార్జ్ షీట్ ని వాళ్ళు వేయగలిగిన రోజు నిజంగా ఆడపిల్లలకి న్యాయం జరుగుతుంది 498A. సో 498A ఇప్పుడు మీరు చెప్పిన ప్రకారం ఇందులో ఎన్నో లొసుగులు ఉన్నాయి. అటు అమాయకులు పెట్టిన కేసులకు అయితేనేంటి, లేకపోతే ఇటు ఉద్దేశపూర్వకంగా పెట్టినటువంటి పర్సన్కి సంబంధించి ఇంత లోపం ఇక్కడే కనిపిస్తున్నప్పుడు ఇంకా అసలు ఆ చట్టం అనే దానికి వాల్యూ లేకుండా పోయింది. ఏ చట్టానికైనా కానీ వాల్యూ లేదు అనడానికి లేదండి, ఖచ్చితంగా వాల్యూ ఉంటుంది. దానివల్ల కొంతమంది బెనిఫిట్ అవుతా ఉన్న వాళ్ళు ఉన్నారు, లేదు లాస్ అవుతా ఉన్న వాళ్ళు ఉన్నారు. వాల్యూ లేకపోవడం అనేది కాదు. బట్ ఏంటి అని అంటే సొసైటీలో ఉన్నటువంటి దాన్ని ఏదైనా ఒక చట్టము, ఒక క్రిమినల్ ప్రొసీజర్ కావచ్చు, ఒక BNS కావచ్చు, ఒక IPC కావచ్చు, లేకపోతే BNSS కావచ్చు, ఏదైనా ఒక చట్టం అనే రూపొందించిన తర్వాత ఈ రూపకర్తలు రూపొందించినటువంటి ఆ చట్టాన్ని ఫాలో చేయాల్సినటువంటి బాధ్యత, ఫాలో చేయించాల్సినటువంటి బాధ్యత ఎవరి మీద ఉంటుంది? పోలీసుల మీద, కోర్టుల మీదనే ఉంటుంది. ఎప్పుడైతే పోలీసులు, కోర్టులు స్ట్రిక్ట్గా వర్క్ చేస్తాయో ఏ చట్టము ఇన్వాలిడ్ అవ్వదు. సో ఎప్పుడు ఒక నానుడు ఉంటుంది, అంటే వన్స్ ఎన్ని పంచాయతీలు జరగని, ఇంట్లో ఎన్ని ఇదవని, కోర్టుకి వెళ్ళిందనంటే సరే ఎప్పుడు తేలుతుందో చూసుకుందాంలే అంటే ఇంకా కోర్టులో పడేసామంటే, ఇప్పుడు మీరు కోర్టుకి వెళ్ళారంటే మీ పిల్లలు పెద్దోళ్ళు అవ్వచ్చు, వాళ్ళ పెళ్లిళ్ళ వయసు రావచ్చు, దానికి తీర్పు ఎప్పుడు వస్తుంది అని చెప్పి ఒక నానుడు ఉంది. అసలు ఎందుకు శివ గారు ఇంత పెద్ద అది నియమనలో నాకే తెలియట్లేదు. కొన్ని వేల పెండింగ్ కేసెస్ ఉన్నాయండి మన దగ్గర. అంటే 1-2 పెండింగ్ కేసెస్ అని కాదు, కొన్ని వేల పెండింగ్ కేసెస్ ఉన్నాయి. ల్యాక్ ఆఫ్ కోర్ట్స్ కావచ్చు, జడ్జెస్ కావచ్చు, లేకపోతే ఇంకోటి. సో ఇట్లా కొంత ఏంటి అని అంటే ముఖ్యంగా మన న్యాయ వ్యవస్థలో ఎలా ఉంటుంది అని అంటే 100 మంది దోషులు తప్పించుకున్నా మంచిదే కానీ ఒక నిర్దోషికి శిక్ష పడదు. అర్థమైంది కదా? 100 మంది దోషులు తప్పించుకున్నా మంచిదే కానీ ఒక్క నిర్దోషికి శిక్ష పడకూడదు. ఇది మన చట్టం యొక్క మెయిన్ సూత్రం అన్నమాట. సో ఈ ప్రాసెస్లో నిజమైనటువంటి విక్టిమ్కి శిక్ష పడాలి, ఇన్నోసెంట్కి శిక్ష పడకూడదు అనే ప్రొసీజర్లో లేట్ అవుతుంది తప్పితే కావాల్సుకొని డెలిబరేట్గా ఎవరు దాన్ని లేట్ చేయరు. సో మెయిన్ ఏంటంటే మనకి 498 దాని తర్వాత ఒకవేళ నిజంగా అది ప్రూవ్ అయిందో లేకపోతే ఒకళ్ళు ఓడిపోవడం ఒకళ్ళు గెలవడం జరుగుతుంది. ఏంటి అని అంటే ఈ 498లో కాంప్రమైజ్కే వెళ్ళిపోతాయి లాంగ్ రన్ లో. శిక్షలు పడి జైలుకు పోయి ఇదంతా పెద్దగా ఉండట్లేదు. సో మీరు అన్నట్టుగా ఒక సర్టెన్ టైం తర్వాత బోత్ పార్టీస్ వచ్చి కూర్చోవడము, మన కల్చర్ లో పంచాయతీలు అవన్నీ ఉంటాయి, ఇంకా కోర్టుల కంటే పంచాయతీలకే ప్రయారిటీస్ ఎక్కువ ఇస్తూ ఉంటారు. సో ఆ పంచాయతీలు అవి జరిగి వాళ్ళకి శిక్షలు పడకుండా వాళ్ళు వెళ్ళిపోతూ ఉంటారు, కాంప్రమైజ్ చేసేసుకుంటూ ఉంటారు. ఈ విధంగా జరిగిపోతూ ఉంటుంది. 498 అనేది విడాకులకు సంబంధించింది కాదు, అది ఒక డొమెస్టిక్ వైలెన్స్ కు సంబంధించింది. ఫర్దర్ గా 498 తో పాటు కూడా విడాకులకు సంబంధించి వాళ్ళు వెళ్తూ ఉంటారు. కొన్ని సందర్భాలలో డివోర్స్ కి అప్లై చేసుకోకుండా 498 మీదనే వాళ్ళు ఫైట్ చేస్తూ ఉంటారు. సో ఇలా జరుగుతుంది. సో అప్పుడు మెయింటెనెన్స్ అనేది వాళ్ళకి అంటే డివిసి వేసుకుంటారు. 125 CRPC కింద వాళ్ళు మెయింటెనెన్స్ వేసుకోవడం జరుగుతుంది. సో మెయింటెనెన్స్ లో కూడా నాకు ఒక రకంగా చెప్పాలి అని అంటే ఇప్పుడు ఆడపిల్లలకి మెయింటెనెన్స్ లో కూడా పెద్దగా న్యాయం ఏమి జరగట్లేదని. అంటే ఎందుకంటారంటే లైక్ ఇప్పుడు ప్రతి ఉమెన్ కూడా ఇండిపెండెంట్ అయిపోయారు. అంటే కొంతమంది ఆడవాళ్ళ అదేదో
అంటారు, గొంతమ్మ కోరికలో ఏదో నాకు తెలియదు కానీ అలాంటి కోరికలు కోరడం వల్ల రీసెంట్గా ఒక కోర్టులో ఏంటంటే నాకు 10 కోట్లు కావాలి, 12 కోట్లు కావాలి అంటే కొంతమంది విమెన్ ఎట్లా అయిపోయినారు అంటే చదువుకొని నాలెడ్జ్ అంతా వాళ్ళ దగ్గరకు వచ్చిన తర్వాత ఆ, కోట్ల రూపాయలు ఇప్పుడు పెళ్లి చేసుకున్న 6 నెలలకి సంవత్సరానికి విడిపోయి నాకు బెంజ్ కార్లు కావాలి, నాకు ఆడి కార్లు కావాలి, నాకు కోట్ల రూపాయలు కావాలా, లేకపోతే నాకు విల్లాలు కావాలా అని చెప్పేసి అంటే నువ్వు పెళ్లి చేసుకున్నది ఇవి అడగడానికి అనే విధంగా కోర్టులు పరిశీలనలోకి వెళ్తా ఉన్నాయి. సో దీనివల్ల ఏం చేసిందంటే యు ఆర్ ఎడ్యుకేటెడ్ రైట్, సో నువ్వు ఎడ్యుకేటెడ్ కదా పోయి నీ పన్ను చేసుకో. ఈ విధంగా ఢిల్లీ హైకోర్టు చెప్పింది నో మెయింటెనెన్స్ ఓకే ఫర్ ఎడ్యుకేటెడ్ విమెన్. ఇంటెన్షనల్గా కొంతమంది విమెన్ ఏంటి అని అంటే చదువుకున్న తర్వాత కూడా జాబ్స్కి వెళ్ళకుండా జాబ్స్ రిజైన్ చేసేసి భర్తల్ని సాధించాలి అని చెప్పేసి ఈ నిజంగా చెప్తున్నా కదమ్మా. కొంతమంది ఒక 100ని తీసుకుంటే అందులో ఒక 5 మంది 10 మంది చేసేటువంటి కొన్ని ఆడపిల్లలకి ఆడపిల్లలే Mistakes వల్ల. శత్రువులు అంటారు కదా, అది నాకు తెలియదు కానీ ఆడవాళ్ళకి ఆడవాళ్ళే శత్రువులు అన్నట్టు వీళ్ళు చేసినటువంటి కొన్ని పనుల వల్ల అంటే కొంతమంది విమెన్ వల్ల మిగతా 95% ఆఫ్ విమెన్ ఈరోజు సఫర్ అవుతా ఉన్నారు. అంటే కొంచెం మారుమూల ప్రాంతాలు అయితే ఏంటి మనం చూసుకుంటే నిజంగానే వాళ్ళు కొన్ని కట్నాలు ఇచ్చి ఉంటారు, లేకపోతే పెళ్లికి ముందు ఇచ్చే ఉంటారు. బట్ ఇప్పుడు ఏంటంటే ఇలాంటి కొన్ని ఫాల్స్ కేసెస్ వల్ల పాపం నిజమైన వాళ్ళకి కూడా న్యాయం ఇప్పుడు నిజం జరగట్లేదు. చెప్పాలి అంటే కట్నం ఇచ్చిన వాడు గాడిద అని అప్పట్లో ఆర్టీసీ బస్సులలో అక్కడిక్కడ రాసేది. ఇప్పుడు ఉందో లేదో నాకైతే తెలియదు. ఆ, కొన్ని కట్నం తీసుకోకూడదు అట్లా ఇట్లా అని. ఇప్పుడు కట్న కానుకల విషయాలు వస్తే ఆడపడుచు కట్నాలు ఆడపడుచు లాంఛనాలు అనేటివి మన కష్టంలో ఉంది, ఉమ్, అదేమీ కొత్త కాదు. కానీ ఏంటి అని అంటే విమెన్కి కట్న కానుకలు ఇవన్నీ ఇచ్చే క్రమంలో కూడా ఉమ్, ఏంటి అని అంటే ఈక్వల్ రైట్స్ ఇచ్చినారు. ఇప్పుడు ప్రాపర్టీలో కూడా విమెన్కి ఈక్వల్ రైట్స్ ఉన్నాయి. ఉమ్, సో అట్లాంటప్పుడు నాకు నేను చెప్పేది ఏంటి అంటే ఫ్రమ్ యువర్ ప్లాట్ఫామ్ ద్వారా ఆడపిల్లల తండ్రులు విమెన్కి కట్నాలు ఇవ్వకుండా కామన్గా మ్యారేజ్ చేస్తే సరిపోతుంది. ఓకే బట్ నార్మల్ ఎదుటి వాళ్ళు అలా ఒప్పుకోవాలి కదా చేసుకోవడానికి. ఇప్పుడు చట్టాలలో మార్పులు వచ్చినాయి, సమాజంలో మార్పు రానంతకాలం ఎంత స్ట్రాంగ్ చట్టం వచ్చినప్పటికీ అది పెద్ద ప్రయోజనం ఉండదండి. ఉమ్, సో ప్రజలలో మార్పు రావాలి. ఉమ్, సో వాడు కట్నం తీసుకుంటున్నాడు అంటే నువ్వు ఇస్తున్నావు, సో ఉమ్. నువ్వు తప్పు చేస్తా ఉన్నావు. ఇప్పుడు ఇంకో కొత్త మాట వినిపిస్తుంది ఈ మధ్య, అంటే మా అబ్బాయి కట్నం ఇవ్వద్దు, మీ అమ్మాయికి ఏం పెట్టుకుంటారో మీరు పెట్టుకోండి అనే అది మాట. కూడా పోనీలే, అట్లయినా కానీ ఏంటి అని అంటే అట్లాంటి సందర్భాల్లో కూడా నిజంగా చెప్పాలి అని అంటే కొన్ని సందర్భాలలో కొంతమంది ఆడవాళ్ళని చూసినప్పుడు ఈ అబ్బాయి వచ్చేసి ఈ అమ్మాయి పుస్తెలు తాళి మట్టెలు ఇవన్నీ కూడా అమ్మి పరిస్థితులు కూడా ఉన్నాయి. నేను అవి కూడా చూసిన. ఉమ్, వాడేదో వెలసాలకి బెట్టింగ్ యాప్లకు ఇంకోటికి అలవాటు పడిపోయి భార్య మీద ఉన్నటువంటి గోల్డ్ని జ్యువెలర్ని కూడా అమ్మేటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఓకే సో ఆ రకంగా కూడా చూసిన. ఎందుకంటే ఆడవాళ్ళకి ఏంటంటే ప్రేమ సహజ సిద్ధంగానే ఆడవాళ్ళు కోమలత్వంగా ఉండడము, ప్రేమతో ఉండడము, లేకపోతే ఇట్లా పేషెన్స్ ఎక్కువగా ఉండడము, ఉమ్, భర్త అంటే ఇంకా తన సర్వస్వంగా భావించడము, ఎన్ని కారణాల వల్ల ఎన్ని చట్టాలు వచ్చినప్పటికీ ఈ రోజుకి విమెన్ సఫర్ అవుతున్నారని ఖచ్చితంగా చెప్పొచ్చు అండి. సో మరి దీనికి రెమెడీ అనొచ్చు, లేకపోతే ఏంటి ఏం solution లేదు, అనొచ్చు. రెమెడీ లేదు, సొల్యూషన్ ఎలాంటి లేదు. మార్పులు వస్తే బెటర్ అంటే అంటారు? మార్పులు అని అంటే సమాజం సొసైటీ మారాలి ఫస్ట్. ఓకే ఆడ మగ అంటే ఈక్వల్ 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 అని ప్రతి సందర్భంలో మనం చెప్తా ఉన్నాం. కానీ ఏంటి అని అంటే ప్రాక్టికల్గా వచ్చేసరికి దాన్ని ఇంప్లిమెంట్ చేయట్లేదు మనం. ఎస్ సో అది ఇంప్లిమెంట్ చేయాల్సిన పరిస్థితి ఆ సందర్భాలు ఏంటంటే మన సొసైటీలో మన సమాజంలో మన మీద వ్యక్తిగతంగా మన మీద ఉంటుంది. మనము అనే వ్యక్తులము మనము మారినప్పుడు మాత్రమే ఈ ఏదైనా మార్పు సాధ్యమవుతుంది. ఈ రోజుకి ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ విమెన్ కూడా ఉన్నారండి. ఈ రోజుకి వాళ్ళు అట్రాసిటీస్ని ఫేస్ చేస్తూ ఉన్నారు. ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్స్ గురించి నేను మాట్లాడుతున్నాను, నార్మల్ విమెన్ గురించి మాట్లాడతలేను. వాళ్ళు కూడా ఇంట్లోకి వెళ్ళిన తర్వాత డివిసీలు 497లు పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి. సో ఏంటి అని అంటే ఈ రోజుకి మన సమాజంలో స్త్రీ అంటే అంతే నేను చెప్పినట్టు వినాలా, ఆమెకి ఏం తెలియదు, ఈ టైప్ ఆఫ్ మైండ్ సెట్ నుంచి కొంత ఇప్పుడు వస్తున్నటువంటి జనరేషన్స్ మారుతున్నాయి. సో ఇంకా మారాల్సిన అవసరం ఉంది. అప్పుడు ఖచ్చితంగా మార్పు సాధ్యమవుతుంది, వాళ్ళకి కూడా న్యాయం జరుగుతుంది. కొంతమంది ఏంటంటే తప్పు చేసిన మగాడు కూడా ఒకటే అంటాడు, చట్టాల్లో ఉన్న లొసుగుల్ని వాడుకొని ఏదైనా చేస్తాము అన్న అహంకారంతో కూడా మాట్లాడుతూ ఉంటారు. సో ఇక్కడ ఏంటంటే ఒక చట్టం కింద ఉమెన్ కేసు వేయడానికి వెళ్తారు, దానికి తప్పించుకోవడానికి ఎలా అని చెప్పి ఇటుపక్క అడ్వకేట్ వాళ్ళకి సలహాలు ఇస్తూ ఉంటారు. సో ఇక్కడ ఎవరికి వాళ్ళు వాళ్ళ యొక్క లొసుగుల్లో లేకపోతే అడ్వకేట్ యొక్క తెలివితోనో ఇక్కడ ముందుకు వెళ్ళడం జరుగుతుంటుంది. కామన్ గా సో ఇక్కడ అసలు
అసలైన బాధితులకు అనేది అన్యాయం జరుగుతుంది. అంటే అది నిజంగా నేను చాలా సందర్భాలలో చాలా ప్లాట్ఫామ్స్లో చెప్పినండి. అసలు బాధపడుతున్నది ఎవరు? ఆడవాళ్ళు బాధపడుతూ ఉన్నారా, లేదా మగవాళ్ళు బాధపడుతూ ఉన్నారా అంటే, ఆడవాళ్ళు మగవాళ్ళు కాదు, ఎవరైతే నిజంగా సిన్సియర్గా ఇన్నోసెంట్గా ఉంటారో వాళ్ళు బాధపడుతూ ఉన్నారు. కొన్ని సందర్భాలు అసలు వాళ్ళకి చూసుకున్నట్లయితే న్యాయం జరగడం ఎలా? వాళ్ళకి న్యాయం జరగడం ఎలా అనంటే ఏంటి అనంటే, ప్రతిదీ ఎవిడెన్స్ అనేది మనం తీసుకోము. బెడ్రూమ్లో జరుగుతున్న విషయాల్ని, 4 గోడల్లో జరుగుతున్న విషయాల్ని మనం ఎవిడెన్స్ని తీసుకోము. కానీ చట్టానికి ఎవిడెన్స్ చాలా అవసరం. సో ఏంటి అనంటే, మహిళ అయినా పురుషుడైనా, ముఖ్యంగా మహిళలు ఇన్నోసెంట్గా ఉంటున్నారు కాబట్టి, శారీరకంగా అయినా కావచ్చు, లేకపోతే కొంతవరకు వాళ్ళు ఏంటి అనంటే వీక్గా ఉన్నారు కాబట్టి అనాదిగా. సో ఏంటి అంటే ఎప్పటికప్పుడు వాళ్ళని వాళ్ళు అవేర్ చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళని వాళ్ళు ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా, ఆహా నాకు మ్యారేజ్ అయిపోయింది, నా లైఫ్ ఎట్లా, రేపు పొద్దుగాల డివోర్స్ తీసుకుంటే నా భర్త నాకు దూరం. నేను చాలా మందిని చూసినమ్మా, ఏదో పల్లెటూరులో లేకపోతే చదువు లేని వాళ్ళని కాదు, మంచి మంచి ప్రొఫెషన్స్లో ఉన్న వాళ్ళని రేపు పొద్దుగాల నా భర్తకి నేను డివోర్స్ ఇస్తే నా పరిస్థితి ఏంది అనేటువంటి విమెన్ కూడా చూసిన. సో ఆ మైండ్ సెట్ నుంచి వాళ్ళు బయటికి రానంత వరకు ఇలాగే ఉంటుంది. వాళ్ళు సైకలాజికల్గా స్ట్రాంగ్ అవ్వాలి, ఆ మైండ్ సెట్ నుండి బయటికి రావాలి, అప్పుడు సొసైటీ డెవలప్ అవుతుంది. సో ఇక్కడ మెయిన్ ఏంటంటే చిల్డ్రన్ సఫర్ అవుతుంటారు. సో వన్స్ ఏంటంటే వీళ్ళ ఎవరి తప్పైనా అయ్యి ఉండొచ్చు, ఒకళ్ళకొకళ్ళ అహంకారం కావచ్చు ఇక్కడ, లేకపోతే ఒక నిజంగా ఒక పర్సన్ తప్పు చేసి ఉండొచ్చు. ఇక్కడ బలవుతుంది పిల్లలు అనమాట. తర్వాత యాజ్ ఏ మీ యొక్క లా ప్రకారం ఏంటంటే అదే తల్లి దగ్గర లేకపోతే తండ్రి దగ్గర ఉండాలి అంటారు. ఆ యొక్క పిల్లలకైతే అన్యాయం జరుగుతుంది. సో ఇక్కడ ఏంటంటే వీళ్ళిద్దరూ కూడా ఒకళ్ళకొకళ్ళు కూర్చొని మీరు ఏమంటారు, ఇందాక మీరు అన్నారు పంచాయతీలని, అలా పంచాయతీల ప్రకారం కలిపిన కేసెస్ ఎక్కువ ఉన్నాయి అంటారా, లేకపోతే? అంటే నార్మల్గా ఈ విషయంలో నేను చెప్పాలి అని అంటే, మా పిల్లలను చూసి చాలా మంది ఏంటి అనంటే కలపడానికే ప్రయత్నం చేస్తారు మిత్రం. పిల్లల్ని ఎందుకనంటే చిన్న పిల్లలు ఉంటారు, ఒక స్టేజ్ వచ్చిన పిల్లలు ఉంటే ప్రాబ్లం ఏం లేదు. బట్ చిన్న పిల్లలు మరి ఇన్నోసెంట్ ఫీడింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఆ చిన్న పిల్లల్ని చూసి ఆ టైంలో ఆ సందర్భంలో విడిపోతున్న జంటని విడగొట్టాలి అని చెప్పేసి ఎవరు అనుకోరు. మ్యాక్స్ కలపడానికే ప్రయత్నం చేస్తారు. బట్ కొన్ని సందర్భాలలో విడిపోతూ ఉంటారు. సో ఏంటంటే మా దగ్గరకు వచ్చిన కేసులో కూడా వ్యక్తిగతంగా మేమేమి అంటే నా వరకు నా ఆఫీస్ ఎట్లా అంటే, డబ్బుల కొరకు ఏదో ఆలోచించకుండా ఒకసారి ఒక మెన్ వచ్చిన తర్వాత పిల్లలు చిన్నవాళ్ళు ఉన్నారు అని అంటే కమర్షియల్గా కాకుండా వాళ్ళని కలిపే ప్రయత్నమే చేస్తాము. మీకు ఒక హార్ట్ ఉంటది కదా. ఎందుకు అన్నానంటే, కానీ ఏంటంటే కలిపినందుకు డబ్బులు ఎవరు ఇయ్యరు, విడగొట్టినందుకే ఇస్తారు. ఇదో పెద్ద లాజిక్. కలిపినందుకు కొంతమంది థ్యాంక్స్ కూడా చెప్పరు. ఇట్లా కూడా. కానీ ఏంటనంటే ఎక్కడో ఉంటది మనసు, అందరు అట్లా ఉండాలి అని ఏం లేదు. బట్ ఏంటి అంటే ఆ పిల్లల్ని చూసినప్పుడు బాధ అనిపిస్తుంది. వాళ్ళ ఫ్యూచర్ ఏంటి, రేపు పొద్దుగాల అమ్మ నాన్న కలిసి ఉంటేనే పోకిరీలుగా తయారవుతున్నటువంటి సమాజంలో, అమ్మా నాన్న కలిసి ఉంటేనే పిల్లలు చెడు మార్గంలో పోతున్నటువంటి పరిస్థితులలో, అమ్మా నాన్న లేకుండా అనాథలుగా పెరుగుతున్నప్పుడు, లేదు సింగిల్ పేరెంట్ ఆర్ మదర్ ఆర్ ఫాదర్ ఉన్నప్పుడు వాళ్ళ పరిస్థితులు ఏ విధంగా ఉంటాయి, వాళ్ళు ఏ విధంగా రేపు పొద్దుగాల సొసైటీలో ఒక మారుతారు, ఏ విధమైన క్రిమినల్స్ అవుతారా లేకపోతే ఎలా అవుతారు అనేది చెప్పడం చాలా కష్టం. సో మీరు ఇన్నేళ్ళ ఎక్స్పీరియన్స్లో మ్యాక్స్ మీ దగ్గరికి భార్యాభర్తలకు సంబంధించి ఎటువంటి కేసెస్ని మీరు ఎక్కువ చూసుంటారు? అంటే ఎలా అంటున్నారు, నార్మల్గా ఇవే కొట్టుకోవడము, తిట్టుకోవడము, అడాల్టరీలు, ఇంకా ఇలాంటి కేసెసే ఉంటాయి. నార్మల్గా 1, 2 అని కాదండి, అనేక రీజన్స్ ఉంటాయి. ఇప్పుడు కొన్ని సందర్భాలలో భర్త ఇన్నోసెంట్ ఉంటాడు, ఇంకొన్ని సందర్భాలలో భార్య ఇన్నోసెంట్ ఉంటుంది, ఇంకొన్ని సందర్భాలలో భార్య భర్త ఇద్దరు మంచి వాళ్ళు అయినప్పటికీ మధ్యలో వ్యక్తులు వచ్చేసి డిస్టర్బ్ చేయడం ఉంటుంది. సో ఇట్లా డిఫరెంట్ కొన్ని సందర్భాలలో ఈ మధ్య డివోర్స్ అవుతున్నాయి. ఎట్లా అంటే నా దగ్గర రీసెంట్గా జస్ట్ ఒక 1 మంత్ ఇంకా అవ్వలేదు. ఏంటి అని అంటే, ఒక అమ్మాయి ఒక అబ్బాయితో అఫైర్లో ఉంది. ఓకే. అఫైర్లో ఉన్న తర్వాత పెళ్లికి ముందు అఫైర్లో ఉండి ఏం చేసింది అని అంటే, ఆ అబ్బాయితో అయ్యో సెల్ఫీ వీడియోలు అవన్నీ చేసుకొని ఈ పిల్ల మాట్లాడిన మాటలు అవన్నీ డిలీట్ చేసుకోకుండా ఏదో మెమరీస్ అని చెప్పేసి ఎక్కడో డ్రైవ్ ఏందో సేవ్ చేసుకొని పెట్టుకుంది. దాని తర్వాత అమ్మాయి ఆ ఫోన్ తీసేసిన తర్వాత భర్త ఈ అమ్మాయికి డాటర్ పుట్టింది అని చెప్పేసి ఒక మంచి మొబైల్ తీసుకొని గిఫ్ట్ తీసుకొచ్చి ఇస్తాడు. గిఫ్ట్ తీసుకొని ఇచ్చేస్తే ఈ అమ్మాయికి ఏమైంది అని అంటే, అందులో గూగుల్ డ్రైవ్ ఇదంతా ఉంటుంది కదా, మళ్ళీ ఈ మొబైల్ నుండి ఈ మొబైల్ చేంజ్ చేస్తున్నప్పుడు ఆ పాతయన్నీ అందులో కనబడతాయి. ఈ అమ్మాయి ఆ పాత బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ లో లేదు. ఇది చాలా మందికి యూజ్ అవుతుంది. ఇది చూస్తున్న ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్క చాలా మందికి యూజ్ అవుతుంది ఈ కాలం అమ్మాయిలకి. ఏంటి అని అంటే, ఈ అమ్మాయి పాత బాయ్ ఫ్రెండ్ తో రిలేషన్ లో లేదు.
కానీ దానికి గుర్తులు మాత్రం ఉంచుకుంది. వైఫ్ అండ్ హస్బెండ్ చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే. డిలీట్ చేసుకున్నానా అనుకున్నది ఎక్కడో పెట్టింది, అది డిలీట్ కాలేదు. వీడు ఇప్పుడు చూసిండు ఈ అమ్మాయి భార్య అంటే పంచ ప్రాణాలు వీడికి. ఓకే. ఈ అమ్మాయికి పాతయ్యని మర్చిపోయి భర్తతో హస్బెండ్ హ్యాపీగా హ్యాపీగా ఉంది. అయినప్పటికీ ఇగో ఇట్లాంటి వాటి వల్ల కూడా డివోర్స్ అవుతుంది. ఇది రీసెంట్ గా జరిగింది మన దగ్గరే. ఓకే. ఎవరిని తప్పందాం ఇప్పుడు వాడు ఇంకా నాకు ఆ అమ్మాయి వద్దంటే వద్దు, ఎంత బ్రతిలాడినా కాళ్ళు మొక్కినా అమ్మాయి ఏడ్చినా సస్తా అని చెప్పినా నా బిడ్డని నేను తీసుకుంటా గానీ నాకు ఈ అమ్మాయి మాత్రం వద్దంటాడు. ఎవరు మాత్రం యాక్సెప్ట్ చేస్తారు? బట్ అక్కడ చాలా హ్యాపీ అండ్ హెల్దీగా సాగిపోయే లైఫ్ చాలా బ్యూటిఫుల్. ఆ పాత బాయ్ ఫ్రెండ్ కి సంబంధం లేదు, ఆయన ఏదో మ్యారేజ్ చేసుకున్నాడు, ఆయన లైఫ్ లో ఆయన ఉన్నాడు. ఓకే. ఈ అమ్మాయి కూడా పాపం నిజంగానే పెళ్ళైన తర్వాత కూడా మళ్ళీ రిలేషన్ నేను కంటిన్యూ చేయట్లేదు. నిజానికి కూడా ఈ అమ్మాయి ఆ రిలేషన్ ని బ్రేక్ చేసేసుకుంది. సో ఇక్కడ మీరు ఎటువైపు మాట్లాడారు, మీరు ఎలా న్యాయం చేసి చెప్పారు ఇక్కడ? ఇప్పుడు ఇక్కడ ఏం చెప్తాము, ఇప్పుడు ఆడపిల్ల మన దగ్గరకు వచ్చింది అనుకుందాం, ఆడపిల్లకి మనము మాక్సిమం కలిపే ప్రయత్నమే చేస్తూ ఉంటాము, ఏం కాదు ఏం కాదు. కానీ ఆ అబ్బాయి యొక్క మైండ్ సెట్ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. ఎందుకనంటే నేను చీట్కి గురైపోయినా, నేను చీట్ చేయబడ్డా అన్నటువంటి ఆ మైండ్ సెట్, మళ్ళీ ఆ ఫోటోస్ కూడా కళ్ళతో చూసిన తర్వాత, చెవులతో ఎక్కడో ఏదో జరిగిందని విన్నప్పటికీ మన కళ్ళతో మనము కొన్ని పిక్స్ని కొన్ని చూసినప్పుడు సాక్ష్యాలని అది తీసుకోవడం అంత ఈజీ ఏమి కాదు. అది మాక్సిమం ట్రై చేస్తాం కానీ అది ఫెయిల్ అయిపోయింది, అది బ్రేక్ అయింది. సో ఇలాంటి కొన్ని అనివార్యమైన అది కేసులు ఇది ఇట్లా 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 ఇది ఊహించని సంఘటన, ఇది యాక్సిడెంట్ లాంటిది. ఇది నిజంగా వాళ్ళు మ్యారేజ్ తర్వాత కూడా రిలేషన్ లో ఉన్నారు, లేదో అబ్బాయికి అమ్మాయికి ఏదో ఉంది, మాట్లాడింది, ఫోన్ ఏది లేదు. నిజంగా ఆ రోజు తర్వాత ఈ రోజు వరకు ఆ పిల్ల మాట్లాడిందే లేదు, కానీ బలైపోయింది. సో ఇక తస్మా జాగ్రత్త ఆడపిల్లలు, ఇట్లాంటివి కూడా జరుగుతాయి. అండ్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న వాటిల్లో మెయిన్గా సరే అవి ఫాల్స్ కేసులు కావచ్చు, లేకపోతే నిజంగా హింసకి గురైన వాళ్ళు కావచ్చు, అటు ఇటు ఇన్నోసెంట్ లేడీస్ అయినా కావచ్చు, లేకపోతే ఇన్నోసెంట్ జెంట్స్ అయినా కూడా అయి ఉండొచ్చు, ఇద్దరు ఉంటారు అటు ఇటుగా. సో ఫైనల్గా మీరు చట్టపరంగా ఒక న్యాయంగా కొన్ని మార్గనిర్దేశకాలు చెప్పాలి అని అంటే యాజ్ ఏ అడ్వకేట్గా ఏం చెప్తారు? అంటే విమెన్ని నేను ఎప్పుడూ చెప్పేది ఒక్కటే, మీరు ఏంటి అని అన్నానంటే మెంటల్గా స్ట్రాంగ్ ఉండాలండి. మెంటల్గా మీరు ఏంటి అని అంటే ఏ పరిస్థితి వచ్చినా రిసీవ్ చేసుకునేటువంటి విధంగా మీరు మిమ్మల్ని డెవలప్ చేసుకోవాలా. మీరు ఏదో చిన్న ఇన్సిడెంట్ అయింది, ఇంకేదో అయింది అని చెప్పేసి మౌనంగా భరించాల్సిన అవసరం లేదు, అట్లా అని చెప్పేసి ప్రతి చిన్నదానికి మీరు దాడి చేయాల్సిన అవసరం కూడా లేదు. సో ఏంటి అని అంటే ఫస్ట్ మీరు అవేర్ ఎరుకతో ఉండాలా, ఏం జరుగుతుంది ఏంటి, అసలు ఏంటి, మీకున్న చట్టాలు ఏంటి, ఎంతవరకు మీకు ఆ చట్టాలు హెల్ప్ అవుతాయి, ఈ విధమైనటువంటి అవగాహన మీకు ఉండాలి. ఎందుకనంటే ఈరోజు విమెన్ అనేది బయటికి వెళ్తూ ఉన్నారు, జాబ్స్ చేస్తూ ఉన్నారు, సో సొసైటీలో వాళ్ళు కూడా భాగంగా ఉన్నారు. కాబట్టి ఏంటి అని అంటే ఏం జరుగుతుంది, అసలు ఎందుకు గొడవలకు దారితీసేటువంటి పరిస్థితులు ఏంటి, నిజంగా తప్పదు అది అది అటువంటి పరిస్థితి మనం మార్చుకోలేము అనుకున్నప్పుడు ఇంకా మనం ఏమీ చేయలేము. కానీ చాలా సందర్భాలలో అంటే మార్చుకోవడానికి అవకాశాలు ఉన్నటువంటి సందర్భాలు ఉంటాయి. సో అటువంటి సందర్భాలలో మనము ఏంటి అని అంటే ఇంట్లో వాళ్ళతో మాట్లాడడం కావచ్చు, లేకపోతే ఫ్రెండ్స్తో మాట్లాడడం కావచ్చు, లేకపోతే ఎవరైనా తెలిసినటువంటి డైరెక్ట్గా పోలీస్ స్టేషన్ వెళ్ళకుండా. ఎందుకంటే పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత ఎంత బాగా పోలీసులు ఒకవేళ రిసీవ్ చేసుకున్నప్పటికీ ఒక్కసారి పోలీస్ యూనిఫామ్లో ఆ వ్యక్తిని చూసినప్పుడు ఈ అమ్మాయి నన్ను, ఆ ఫ్రెండ్స్ ఎలా ఉంటారంటే నీ పెళ్ళాం నేను పోలీస్ స్టేషన్కి తీసుకుపోయిందిరా, నీ పెళ్ళాం నీ మీద కేసు పెట్టిందిరా, వీడికి మారాలన్న ఇంటెన్షన్ ఉన్న ఆ ఫ్రెండ్ అన్నోడో ఆ రిలేటివ్ అన్నోడో ఎవడో ఒకడు ఉంటాడు. ఆ వ్యక్తి ఏం చేస్తారంటే ఈ వ్యక్తిని, నీ పెళ్ళాం నీ మీద కేసు పెట్టింది, నీ పెళ్ళాం ఇదే 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 నీ పరువు తీసింది, ఇట్లా నాకు వద్దు ఇంకా. నిజంగా వాడు మారే సందర్భంగా వాడు మారాలి అనుకున్నా వీళ్ళు మారనియరు. పక్కన వాళ్ళ వల్ల భయపడి కూడా చాలా. సో ఇలాంటి సందర్భాలలో మీరు ఇమీడియట్ గా పోలీస్ స్టేషన్కి వెళ్ళకుండా ఒకసారి మీరు ఫ్యామిలీస్లలో, కుటుంబాలలో కూర్చొని, ఫ్రెండ్ సర్కిల్లో కూర్చొని మాట్లాడి, ఎవరైనా ఒక సైకియాట్రిస్టో, సైకాలజిస్టో, లేకపోతే ఒక అడ్వకేట్ దగ్గరకు వెళ్ళి మంచి ప్రాపర్ సలహాలు తీసేసుకొని ఆ తర్వాత మీరు ఏం చేయాలి ఏంటి అనేది స్టెప్ తీసుకోవాలి. కానీ ఇమీడియట్గా మీరు పోయినంత మాత్రాన మీకు ఏదో జరుగుతుంది అని చెప్పేసి అయితే నేను. ఓకే. సో అంటే ఈ సబ్జెక్ట్ అనేది చాలా పెద్దది శివరావు గారు. మనం మాట్లాడుకుంటూ పోతుంటే ఎన్నో ఉంటాయి ఇందులో. అంటే ఇది ఇప్పటిది కాదు, ఎప్పటి నుంచో. ఒకప్పుడు ఇందాక మీ మాటల్లో విన్నట్లుగా ఒకప్పుడు ఎంతో స్ట్రాంగ్గా ఉన్న ఈ చట్టం ఈరోజు ఎన్నో లుసుగులతో, లేకపోతే ఎన్నో డైవర్షన్స్తో చాలా వరకు అయితే ఇది వెళ్తూనే ఉంది. సో ఈ టాపిక్ గురించి ఇంకా మాట్లాడుకుంటూ పోతే చాలా ఉంది. సో మరో ఎపిసోడ్లో దీని గురించి మళ్ళీ వివరంగా మాట్లాడుకుందాం శివరావు గారు. అండ్ ఈరోజు చాలా వివరాలు మాకు తెలియజేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.